తరగతి గదిలో 6 ఏళ్ల బాలుడి మృతి విశాఖలో తీవ్ర విషాదం నింపింది. హోంవర్క్ చేయలేదని క్లాస్ రూంలో టీచర్ కొట్టడం వల్లే పిల్లాడి గుండె ఆగిందని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థి తల్లిదండ్రులకు కలిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిదన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ పాఠశాల యాజమాన్యంతో పాటు బాధ్యులపై చర్యలకు హామీ ఇచ్చారు. విశాఖ టౌన్ కొత్త రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రణయ్ తేజ అనే 6 ఏళ్ల బాలుడు యూకేజీ చదువుతున్నాడు. ఎప్పటిలానే ఉదయం స్కూలుకు వెళ్లాడు. క్లాస్ రూంలో టీచర్ అందరి హోంవర్క్ పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ హోంవర్క్ చేయలేదని టీచర్ చిన్నారిని మొదటగా మందలించారు. అప్పటికే భయపడిపోయిన బాలుడు కొట్టొద్దు అంటూ టీచర్ను అభ్యర్థించాడు. అయినా ఆ టీచర్ చెంపపై కొట్టారు. అప్పటికే బెదిరిపోయి రోదిస్తున్న ప్రణయ్ తేజ స్పృహ కోల్పోయి టీచర్పై వాలిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రణయ్ తేజను తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధించారు. తమ బిడ్డను చంపేశారంటూ కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. జరిగిన విషయాన్ని పాఠశాల యాజమాన్యం తమకు చెప్పలేదని, వేరే వాళ్లు ఫోన్ చేస్తేనే తెలిసిందని వాపోయారు. నా బిడ్డ నాకు కావాలి, హోంవర్క్ చేయలేదని కొట్టేసింది, వద్దు వద్దు అంటున్నాడు, అయినా వినలేదు. ఎప్పుడు కొట్టలేదండి, కొడితే మామూలుగా కొడతారు అనుకుంటాం, ఇలా కొట్టేస్తారు అనుకోలేదు. ఉదయం స్కూల్కి వెళ్ళాడండి, బాగానే వెళ్ళాడండి. కాకపోతే మనకు ఏ ఇన్ఫర్మేషన్ బాగుపడిపోయని చెప్పి మాకు ఫోన్ వచ్చిందండి. వాళ్ళు కూడా నాకేం ఫోన్ చేయలేదు.